హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆ తమ్ముడు సినిమాని లేట్గా చూశాడో లేదంటే రివ్యూస్ చూసి వెళ్దాం అనుకున్నాడో తెలియదు, కానీ ఒక్కొక్కరు చెప్పిన మాటలు విని బాగా వెక్స్ అయిపోయాడు. ఒకడేమో బాగుందంటున్నాడంట, ఒకడేమో బాగోట్లేదు అంటున్నాడంట. చివరికి ఏమవుతుందో అర్థం కాక తనే సొంతగా జడ్జిమెంట్ ఇవ్వాలనేసి సినిమాకి వెళ్ళినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రియాక్షన్ పుష్ప 2 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆ మాటలేంటో ఒకసారి మీరు కూడా వినండి. ఇప్పుడే పుష్ప 2 సినిమాకి వెళ్ళేసి వస్తున్నా. ఒక నా కొడుకేమో బాగుందంటాడు, ఒక నా కొడుకేమో బాగలేదంటాడు. ఏందా విషయం అని చెప్పేసి 300 టికెట్ పెట్టి సెకండ్ షోకి వెళ్ళి ఒక్కనే ఉన్నా. దీనమ్మ దెంగ ఏమి యాక్టింగ్ రా! ఇన్ని రోజులు నేను పవన్ కళ్యాణ్కి చచ్చేంత ఫ్యాన్ని, ఈ రోజు నుంచి ఐకాన్ స్టార్ మంతెంగా ఏమి తీసావురా సినిమా, ఏమి యాక్టింగ్ రా! కొత్త ర్యాంపు ఏమి తీసావురా సినిమా, ఏమి తీసావురా! బాబా ర్యాంప్ అంతే. ఏ నా కొడుకు ఉండని నీ ముందు, బిచ్చా నీ ముందు, ఎవడైనా బిచ్చా నీ ముందు. సలా ర్యాంప్ అంతే అబ్బా, కొత్త ర్యాంపు. 300 వేస్ట్ అనుకున్నా, కానీ 300 తక్కువ రేటుకి. ఫస్ట్ డే 2000 పెట్టిన అది ఓకే. ఏమి తీసావు, ఏమి యాక్టింగ్ రా! జాతర సీన్ ఒక్కటి చాలు. చూశారు కదా, పుష్ప 2 చూసిన తర్వాత మనోడు బుర్ర బ్లాక్ అయిపోయింది, మైండ్ దొబ్బింది. చివరికి తంగు కంట్రోల్ కోల్పోయింది. తన అభిమానాన్ని బయటకు చెప్పడానికి వాడిన పదాలు చాలా చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా అందుట్లో వాస్తవం ఉంది అనేసి అర్థమయ్యే విధంగా తను క్లారిటీగా చెప్పాడు కదా. పుష్ప 2 రేంజ్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పటికి కూడా చాలామంది చూసి అదే రివ్యూస్ ఇవ్వడం అనేది చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఓవరాల్ పుష్ప టీం యొక్క విజయం. అల్లు అర్జున్ పైన అనేక ఆరోపణలు వచ్చి తను అరెస్ట్ చేద్దామని అదని ఇదని తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని చేసినా అన్నిటిని తట్టుకొని బయటకు రావడం అల్లు అర్జున్ గారి వంతు అయితే, తన సినిమాని ఆదరిస్తూ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం సినిమా అభిమానుల వంతు. ఇక్కడ అల్లు అర్జున ఇంకొక ఫ్యాన్ అని ఏమీ లేదు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకున్నారు, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా సినిమా చూసి బిత్తరపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్క జాతర సీన్ చాలబ్బా అంటూ ఇప్పటివరకు ఎవరు మాట్లాడినా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అందుట్లో భావోద్వేగాల యొక్క ఇంపార్టెన్సు, బంధాల యొక్క ఇంపార్టెన్సు, భార్య భర్తల యొక్క ఇంపార్టెన్సు. అసలు భర్తని ఎవరంటే ఏమనంటే భార్య తట్టుకోలేదు, తల్లైనా తట్టుకుంటుందేమో అన్న విధంగా ఒక హీరోకి భార్యకి భర్తకు ఉన్నటువంటి సంబంధాన్ని చాలా అద్భుతంగా సుకుమార్ గారు తీర్చిదిద్దిన విధానం అందరికీ తెలిసింది. అదే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది, కేవలం ఆ సెంటిమెంట్. చాలామంది ఈ సినిమాలో స్టోరీ ఎక్కడుందని చాలామంది పిచ్చి కొత్తలు కూస్తూ ఉంటారు. నీకు ఇంటి పేరు లేకపోతే అప్పుడు ఆ సినిమాలో స్టోరీ వాల్యూ అర్థమవుతుంది. నువ్వు ఎవడకు పుట్టావో తెలియకపోతే అప్పుడు ఆ సినిమాలో స్టోరీ వాల్యూ అర్థమవుతుంది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఒక ఉంచుకున్న దాని కొడుకు అని మాటలు పెడితే ఆ స్టోరీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. అటువంటి కసిలోంచి పుట్టిందే ఆ స్టోరీ, అది తెలుసుకో ఫస్ట్ అంటూ మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికి కూడా పుష్ప క్రేజ్ అదే రేంజ్లో దేశవ్యాప్తంగా కలెక్షన్స్లో నెంబర్ 3 పొజిషన్లో నిలబడింది. ఇప్పటివరకు నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్తుందేమో, చూస్తూ ఉండాలి. కంపల్సరీగా వెళ్తుందని ఆశించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.